నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని మోదీ. ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ గా ప్రమాణ స్వీకారం. అభిమానుల సందడితో హోరెత్తించిన సభా ప్రాంగణం. ఏపీ మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. పలువురు ప్రముఖులకు ప్రత్యేక అభినందనలు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రిగా అనితకు దక్కిన గౌరవం. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం. ఎంతో ఉత్కంఠగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించిన 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగానే గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో పాటు పలువురు పాల్గొన్నారు. వీరితో పాటు పలు దేశాలకు చెందిన విదేశీ ప్రముఖులు, తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు లేచి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ, అమిత్ షా, గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు, అన్న మెగాస్టార్ చిరంజీవులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू, ఏపీ మంత్రిగా మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు లేచి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ, అమిత్ షా, గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు, అన్న మెగాస్టార్ చిరంజీవులకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుకు ఆమె తల్లి భువనేశ్వరికి పాదాభివందనం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय किंजरपु अच्चन्नायुडु गारू, ఏపీ మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. అనిత ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు లేచి
కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ, అమిత్ షా, గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు, అన్న మెగాస్టార్ చిరంజీవులకు అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి మంత్రివర్గంలో అనితకు చోటు దక్కడం విశేషం. సీనియర్ల కంటే అనితకు చంద్రబాబు తగిన గుర్తింపునివ్వడంతో పలువురు ఆమె చేస్తున్న సేవలను ప్రశంసిస్తున్నారు. విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనితా వంగలపూడి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగాస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. వేదికపై ప్రధాని మోదీతో నాన్న, బాబాయ్లను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషంగా చూస్తుండడం కనిపించింది. అంతకుముందు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు పోజ్ ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ ను మోదీ అభినందించారు. పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవార్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి దంపతుల్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకను విశాఖ జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి కార్యక్రమంలో భాగస్వామ్యమైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన సమయంలో గౌరవప్రదంగా లేచి నిల్చున్న జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టరేట్ తో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో 7 చోట్ల ప్రత్యక్ష ప్రసార కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప
రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి వర్యుల పేరు ఒక్కొక్కరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని మోదీ. ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ గా ప్రమాణ స్వీకారం, అభిమానుల సందడితో హోరెత్తించిన సభా ప్రాంగణం. ఏపీ మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం, పలువురు ప్రముఖులకు ప్రత్యేక అభినందనలు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రిగా అనితకు దక్కిన గౌరవం, ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.